నమస్కారం అండి. ఈరోజు మన స్టూడియోలో కడుపులో అల్సర్ గురించి తెలుసుకుందాము. మన యూనికేర్ హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ బ్రహ్మతేజ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం డాక్టర్. నమస్కారం. కడుపులో అల్సర్ అంటే ఏంటి డాక్టర్? కడుపులో అల్సర్ని మనం పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటాము. ఇది 2 టైప్స్ అనమాట. ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్, రెండోది డ్యూయోడినల్ అల్సర్. ఈ డ్యూయోడినల్ అల్సర్ అంటే ఏంటంటే చిన్న ప్రియ యొక్క మొదటి భాగంలో వచ్చే అల్సర్ని డ్యూయోడినల్ అల్సర్ అంటారు. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే మన పొట్ట అంటే స్టమక్లో వచ్చే అల్సర్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది అంటాం. సార్, ఈ కడుపులో అల్సర్ ఎందువల్ల వస్తుంది సార్? ఇది ఎందువల్ల వస్తుందంటే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. దాన్ని హెలికోబాక్టర్ పైలోరీ అంటారు. ఇది ది మోస్ట్ కామన్ కాజ్. నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్, బాగా ఎక్కువగా స్మోక్ చేయటం, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం దీన్ని. నెక్స్ట్ ఆల్కహాల్, ఎక్కువగా మద్యం తాగే వాళ్ళు కూడా ఇది మనం అబ్జర్వ్ చేస్తాం. ఇంకొకటి స్ట్రెస్ అనమాట. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో అట్ ద సేమ్ టైం డిసీజ్ కూడా చాలా కామన్ అయిపోయింది. స్ట్రెస్ చాలా మేజర్ పార్ట్ని ప్లే చేస్తుంది అనమాట ఈ అల్సర్ రావడంలో. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెస్ స్పైసీ ఫుడ్ తీసుకోవడం, అంటే ఎక్కువ పచ్చళ్ళు, బిర్యానీస్ ఇట్లాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ స్టమక్ అల్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసి ఎక్కువగా మనం కామన్గా చూసే సిమ్టమ్ ఏంటంటే తిన్న వెంటనే కడుపులో మంట, కడుపులో నొప్పి రావడం అనమాట. అండ్ తర్వాత పేషెంట్ పడుకున్నప్పుడు ఎక్కువగా వాళ్ళకి ఇంటెన్సిటీ అంటే తీవ్రత అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఎట్లా ఎక్కువగా మంట అనేది పైకి వస్తున్నట్టు అనిపించడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తాం. కొంతమందిలో వామిటింగ్స్ అవుతాయి, అంటే వాంతులు అవుతాయి. ఆ వాంతులు కూడా చూడడానికి ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి దాంట్లో బ్లడ్ పడుతుంది అనమాట. ఈ బ్లడ్ అనేది ఎందుకు వస్తుందంటే అల్సర్ అనేది చెప్పాం కదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గ్యాస్ట్రిక్ మ్యూకోజా అని దెబ్బతీస్తుంది అనమాట. దెబ్బతీయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి బ్లడ్ అనేది లీక్ అయ్యి వాంతుల్లో కూడా మనకి బ్లడ్ అనేది కనిపిస్తుంది. అది బ్లాక్గా ఉండొచ్చు, బ్రౌన్ కలర్లో కూడా ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చేసి విరేచనంలో కూడా మనకి చాలా స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ఎట్లా అంటే చూడడానికి విరేచనం అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది, బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఇదంతా ఎందువల్ల అవుతుందంటే మనకి ఆ బ్లడ్ పడటం వల్ల అవుతుందన్నమాట. ఓకే. దీన్ని మనం ఎట్లా నిర్ధారిస్తాం డాక్టర్? దీన్ని మనం నిర్ధారణ వచ్చేసి బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తాము, సింపుల్ బ్లడ్ టెస్ట్ ఒకటి. అది ఎందుకంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మనం ఉందా లేదా, ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా కాదని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఇంకొకటి అప్పర్ ఎండోస్కోపీ అంటాము. దీనివల్ల అల్సర్ అనేది కన్ఫర్మ్ అని మనకు అయిపోతుంది. అసలు ఎంతవరకు అది దాని తీవ్రత ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికి ఎండోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. సార్, ఈ కడుపులో అల్సర్కి యూనికేర్ హోమియోపతిలో మీ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు సార్? యూనికేర్ హోమియోపతిలో వచ్చేసి ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ని బేస్ అయి ఉంటుందన్నమాట. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఆ పర్సన్ యొక్క వ్యక్తిత్వాన్ని, అంటే తన క్యారెక్టర్ని ఇవన్నీ బేస్ చేసుకొని మనం రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం ఇప్పుడే అరికట్టే విధంగా ట్రీట్మెంట్ చేస్తాము. ఓకే. చూస్తున్నారు కదండి ఈ కడుపులో అల్సర్ అనే వ్యాధి గురించి. మీకు కానీ మీ కుటుంబంలో చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు కానీ ఇంకెవరికైనా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కిందున్న నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. లేదంటే డాక్టర్ గారి సలహాలు తీసుకోవచ్చు మీరు. ధన్యవాదాలు. నమస్తే.